కాబట్టి దీని మీద కొంత పార్టీ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కేవలం అంటే నోటి మాటగా చెప్పడం కాదు, కొంత కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్. నారాయణ రెడ్డి గారు నమస్కారం. నారాయణ రెడ్డి గారు, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు చాలా కాలంగా, కానీ టీడీపీలో కూడా చాలా కాలం ఉన్నారు, ఎమ్మెల్సీగా చేశారు మీరు. సో ఆ పదం లేదా ఆయన వైపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి లైన్ తప్పుతున్నారు, గీత దాటుతున్నారు అని రిపీటెడ్గా వస్తుంది ఈ మధ్యకాలంలో పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి. అది పార్టీ ఆఫీస్లో మీటింగ్లో అన్నారు, అసెంబ్లీలో అన్నారు, చివరికి క్యాబినెట్లో ఇలాంటి ప్రస్తావన నేను ఎప్పుడు చూడలేదు. క్యాబినెట్లో ఎమ్మెల్యేలు గీత దాడుతున్నారు అనేది నేను ఎప్పుడు చూడలే. వేరే వేరే విషయాలు వస్తాయి, మంత్రులను మందలిస్తారు, కానీ ఎమ్మెల్యేల ప్రస్తావన రావడం. సో ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే పోలా గారికి, అట్లాగే పటాబ్ గారికి, వీక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీరు చెప్పిన దాంట్లో ముఖ్యమంత్రి గారే ఆయన స్పందించడం జరిగింది. ఆయన యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాల్లో చాలా ఆవేదనతో చెప్పిన మాట అది. ఎందుకంటే ఏ నాయకుడైనా కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి, తర్వాత మళ్ళా గెలవాలి, తిరిగి మళ్ళా ప్రజలకి మనం అన్ని సౌకర్యాలు కూడా, సంక్షేమాలు కావచ్చు, లేకపోతే అన్నీ కూడా అందించాలి, ఫలాలన్నింటినీ కూడాను, అట్లాగే అభివృద్ధిని చేయాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగా నాయకుడికి ఉందో అదేవిధంగా మనకున్న ఎమ్మెల్యేలకు కూడా ఇదే విధమైనటువంటి ఆలోచన కూడా ఉండాల్సినటువంటి బాధ్యత అందరిలోనూ కూడా ఉంది. ఇవాళ చూడండి, భారతీయ జనతా పార్టీలో ఉన్నాము, మాకెక్కడ కూడా క్రమశిక్షణ అనేది సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా తప్పనివ్వరు. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా, ఎక్కడ కూడాను అది 4 గోడల మధ్య ఉండాల్సిందే, కానీ బయటకు వచ్చి పబ్లిక్లోకి వెళ్ళిపోయి పబ్లిక్లో కూడా మనం రేపు ఉదయం లేసి మన పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా మనం ప్రయాణం చేస్తే రాబోయేటువంటి భవిష్యత్తులో పార్టీ యొక్క పురోగతి ఎలా ఉంటుంది, లేదా ఇప్పుడు కూడా పరిస్థితి ప్రజలను మనం ఏ విధంగా ఆలోచిస్తారన్నది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచన చేసి మరి ఇవాళ చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే కొంతమంది వల్ల అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, నాయకులు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఇంక వేసిన తర్వాత నామినేషన్ ఇస్తే మళ్ళీ తిరిగి గెలిచిపోతారు, మళ్ళీ ఆటోమేటిక్గా గెలుస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు గెలుస్తూ ఉన్నారు? వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క సంక్షేమ ఫలాలు అందించేటువంటి విషయంలో కానీ, లేకపోతే ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో కానీ మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళా తిరిగి గెలిచి ముందుకు రాగలుగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే కూడాను రేపు మళ్ళా మనం టికెట్ తెచ్చుకోవాలి, పార్టీ మనకు బీఫారం ఇచ్చింది, దానివల్ల మనం గెలిచాము, గెలిచిన తర్వాత రేపు ఉదయం లేసి కూడా మనల్ని పిలిచి మన అధినాయకుడు ఎవరైనా సరే, అట్లా చంద్రబాబు గారు కావచ్చు, అట్లా భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అట్లాగే జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పిలిచి మళ్ళీ మనకు టికెట్ ఇవ్వాలి, మళ్ళీ మనం ప్రజల్లో నుంచి గెలవాలి, ప్రజలు ఫోన్ చేస్తే మనం ఎత్తుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ యొక్క చేయగలిగినటువంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చేరువ అవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తే ఇలాంటివి ఎక్కడా కూడా రావు. వెంకటకృష్ణ గారు ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని మనస్పర్ధలు రావడం, ఒకరికొకరికి చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. కానీ అసలు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చాలా వరకు చెప్పుకోలేకపోయారేమో అనిపించింది నాకైతే. మరి అది నిజమో కాదో అన్నది ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంత సంక్షోభంలో కూడా, ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా సరే, అటు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, మనం పోలవరంలో చేసేటువంటి పనులు కావచ్చు, అమరావతిలో చేసేటువంటి పనులు కావచ్చు, వీటి మీద ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లాగాను అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించి మరి ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే నిధులు ఇస్తున్నారో
సిమెంట్ రోడ్డు, ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ చేయడం కానీ, ప్రతి నెల జీతం 1వ తేదీ ఇవ్వడం కానీ గత ప్రభుత్వం ఇలాకపోయింది. ఇవాళ మనం ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇవాళ ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ కరెక్ట్గా 1వ తేదీ మనం ఇస్తూ ఉన్నాం. మరి వీటినన్నింటినీ కూడా చెప్పుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల మీద ఉంది, అలాగే వాళ్ళ కింద కార్యకర్తల మీద ఉంది. బట్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డప్పుడు సమన్వయకర్తగా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెళ్ళి పనిచేయాలి. ఇన్ఛార్జి మంత్రి గారు వెళ్ళి కూర్చొని ఆ యొక్క జిల్లాలో కూర్చొని ఎక్కడైనా కూడా సరే ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఎక్కడైనా పరపచాలు ఉన్నా సరే పార్టీ లేదా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఎక్కడైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఒకరికొకరికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ ఇబ్బందుల్ని సరిదిద్దాలి అనేది ఆలోచన కూడా ఇవాళ ఇన్ఛార్జి మంత్రుల్లో ఉంది. కానీ ఎక్కడికైనా పోతే ఉండాలి, చేయాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జి మంత్రి అంటేనే అదే. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఎమ్మెల్యేలు నాయుడు గారి